Hello everyone, welcome back to my channel Land of Physiotherapy. My name is Anjali. I am a physiotherapist. ఈరోజు మనం మైగ్రేన్ హెడేక్ గురించి మాట్లాడదాం. అసలు మైగ్రేన్ హెడేక్ ఎందుకు వస్తుంది, అది దేని వల్ల ట్రిగర్ అవుతుంది, మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజులు చేసుకోవాలనే దాని గురించి మాట్లాడదాం. మైగ్రేన్ హెడేక్ అనేది జనరల్గా తలలో ఒక సైడ్ అంటే తలలో కుడి సైడ్ కానీ ఎడమ సైడ్ భాగంలో కానీ నొప్పి అనేది మనకి తలనొప్పి అనేది కనిపిస్తుంటుంది. దాన్నే మైగ్రేన్ హెడేక్ అంటారు. మైగ్రేన్ హెడేక్ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. పర్టికులర్గా అసలు ఎందుకు వస్తుంది అంటే ఎందుకు వస్తుంది అనేది మనం చెప్పలేము. సో ప్రాపర్గా అంటే ఒక మనిషికి దీని వల్లనే హెడేక్ వస్తుంది, మైగ్రేన్ హెడేక్ అనేది ఎవరు చెప్పలేరు. సో చాలా రకాల కారణాలు ఉంటాయి దానికి. అది దేని వల్ల ట్రిగర్ కావచ్చు. సో జనరల్గా మైగ్రేన్ హెడేక్ అనేది ఆడవాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది మగవాళ్ళతో కన్నా. ఇది అన్ని ఏజ్ వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ జనరల్గా 30s 25 అబోవ్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అసలు మైగ్రేన్ హెడేక్ దేని వల్ల ట్రిగర్ అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్. ఈ హెడేక్ అనేది జనరల్గా స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేని వాళ్ళలో ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రాపర్గా నిద్ర అనేది సరిగ్గా లేని వాళ్ళకి, దాని తర్వాత స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ హెడేక్ అనేది ట్రిగర్ అవుతుంటుంది. కొంతమందికి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటే ఎక్కువగా టూ హాట్ ఉన్నా కానీ ఎన్విరాన్మెంట్ చాలా చల్లగా ఉన్నా కూడా ఈ హెడేక్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత ఈటింగ్ హ్యాబిట్స్, ఎవరైతే ప్రాపర్గా టైంకి తినరు అంటే మీల్స్ స్కిప్ చేసేవాళ్ళు, అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేవాళ్ళు, ప్రాపర్ టైంకి లంచ్ తీసుకోకపోవడం వల్ల కూడా ఈ హెడేక్ అనేది ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అన్ని ఏజెస్ వాళ్ళని ఇది ఎఫెక్ట్ చేస్తుంది, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో మెయిన్గా దీన్ని ఎట్లా మనం ప్రివెన్షన్ చేయొచ్చు అంటే ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి మెయిన్గా. ఎందుకంటే బాడీ హైడ్రేటెడ్గా ఉన్నప్పుడు ఈ హెడేక్ అనేది ట్రిగర్ అయ్యేది కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత టైంకి ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఆడవాళ్ళు హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మైగ్రేన్ హెడేక్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఫ్లక్చువేషన్స్ వల్ల హెడేక్ అనేది ట్రిగర్ అవుతుంటుంది. సౌండ్స్ వల్ల కూడా అంటే ఎక్స్ట్రీమ్ సౌండ్స్, నాయిసెస్ ఎక్కువగా ఉన్నా కూడా, నాయిసెస్ ఎక్కువగా విన్నా కూడా కొంతమందికి హెడేక్ అనేది ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని ప్రివెన్షన్ చేయాలంటే ఫస్ట్ మనం ఎక్స్ట్రీమ్ కూల్ కానీ ఎక్స్ట్రీమ్ హాట్గా మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళు కూల్ కానీ హాట్ టెంపరేచర్స్ ఎప్పుడైతే తట్టుకోలేరో దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే టూ కూల్ వెదర్లో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో సీజనల్ చేంజెస్ని చూసుకొని ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడం అలాంటివి చేసుకోవాలి. ఫుడ్ అనేది టైంకి తీసుకోవాలి. దాని తర్వాత స్ట్రెస్ లెవెల్స్ అనేవి మేనేజ్ చేసుకోవాలి. ఎవరికైతే మైగ్రేన్ హెడేక్ ఉందో వాళ్ళు మ్యాక్సిమం స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ప్రాపర్ టైంకి స్లీప్ అంటే ప్రాపర్గా రోజు రెగ్యులర్గా టైంకి నిద్రపోవడం అనేది అలవాటు చేసుకోవాలి. సో మెయిన్గా ఈ హెడేక్ ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోకపోవడము, స్మోకింగ్ ఎక్కువగా చేయకపోవడము, రెగ్యులర్గా ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే హెడేక్ అనేది కంట్రోల్లో ఉంటుంది. దీనికి ఎక్కువగా మెడికేషన్ వాడడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగాలు ఉండవు, దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తప్ప. సో క్రానిక్ స్టేజ్లో ఎక్కువగా రెగ్యులర్గా మెడిసిన్ వేసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఎక్స్ట్రీమ్గా ఉంది, మనం భరించలేకపోతున్నాం అన్నప్పుడు మాత్రమే మీ న్యూరో ఫిజిషియన్ కానీ మీకు సంబంధించిన డాక్టర్ ఎవరైనా ప్రిస్క్రైబ్ చేస్తేనే మెడిసిన్స్ వేసుకోవాలి. సో చాలామంది ఏం చేస్తుంటారు అంటే హెడేక్ ఉంది కదా అని చెప్పేసి హెడేక్ వచ్చిన ప్రతిసారి మైగ్రేన్ సంబంధించిన మెడిసిన్ అనేది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. దానివల్ల మెడిసిన్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో చూసుకొని ఎవరైతే ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే ఆ మెడికేషన్ అనేది తీసుకోవాలి. మెడికల్ షాప్స్లో తీసుకొని హెడేక్ ట్యాబ్లెట్స్ వేసుకోవడము, ఎప్పుడు వచ్చిన ప్రతిసారి ఒక హెడేక్ ట్యాబ్లెట్ వేసుకోవడం లాంటివి చేయొద్దు. దానివల్ల మీకు ఫర్దర్గా ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే ఈ హెడేక్ అనేది కంట్రోల్ ఉంటుందో చూద్దాము. సో జనరల్గా ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనం ఫస్ట్ ప్రాపర్గా స్ట్రైట్గా కూర్చొని హెడ్ అనేది స్ట్రైట్గా పెట్టి మన తల వెనకాల మన ఫింగర్స్ ఇట్లా 2 ఫింగర్స్ ఇట్లా క్రాస్గా పెట్టేసి, సో మన తల వెనకాల ఇక్కడ అంటే తల బ్యాక్ సైడ్ నుంచి కింద నెక్ వరకు ఇట్లా ట్యాప్ చేసుకుంటూ రావాలి. పైనుంచి కింది వరకు ఇట్లా ట్యాప్ చేసుకుంటూ, అంటే ట్యాప్ ఇన్ ద సెన్స్ అంటే ఇట్లా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ కింది వరకు ఫింగర్స్ అనేది ఇట్లా ట్యాప్ చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే హెడేక్ వస్తుందో ఒక 5-10 మినిట్స్ మనం ప్రాపర్గా పొజిషన్లో స్ట్రైట్గా కూర్చొని 2 ఫింగర్స్ ఇటు సైడ్ 2 ఫింగర్స్ మన నెక్
పైన ఇట్లా పెట్టుకొని కింది వరకు ఇట్లా ట్యాప్ చేసుకుంటూ ఉంటే కొన్నిసార్లు మీకు రిలీఫ్ ఇచ్చే అవకాశాలు ఉంటుంది. ఆ తర్వాత వీటిని రెగ్యులర్గా చేయడం వల్ల కూడా మీకు యూజెస్ ఉంటాయి. ఆ తర్వాత మెయిన్గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగాలు అనేది ఉంటాయి అనమాట. సో ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలంటే ప్రాపర్గా ఫస్ట్ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉన్న ఏరియాలో కూర్చోవాలి. బాగా నాయిసీ శబ్దాలు వచ్చే దగ్గర కూర్చుంటే మీకు ఆల్రెడీ ఇంకా హెడేక్ ట్రిగర్ అవుతుంది తప్ప ఎలాంటి తగ్గించదు. సో పీస్ఫుల్గా కూర్చొని స్ట్రైట్ నెక్ బ్యాక్ స్ట్రైట్గా పెట్టేసి ఒక హ్యాండ్ అనేది మన చెస్ట్ పైన పెట్టుకొని బ్రీత్ అనేది నోస్ నుంచి స్లోగా తీసుకోవాలి. సో బ్రీత్ అనేది నోస్ నుంచి తీసుకొని ఇక్కడ ఎప్పుడైతే బ్రీత్ నోస్ నుంచి తీసుకుంటామో మన హ్యాండ్ అనేది పైనకి రేజ్ అవుతుంది. అక్కడ మనం ఒక 2-3 సెకండ్స్ అనేది మన బ్రీత్ని హోల్డ్ చేయాలి, అంటే ఆపాలి. నోస్ నుంచి బ్రీత్ స్లోగా తీసుకొని లోపల ఎయిర్ని ఆపి ఆ తర్వాత నోస్ నుంచి వచ్చిన ఎయిర్ని మౌత్ నుంచి బయటికి ఎక్స్పెల్ చేయాలి. అది స్లోగా రిథమికల్గా చేయాలి. ఇట్లా రోజు మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ట్రైన్ చేయడం వల్ల మీ బ్రెయిన్కి ప్రాపర్ ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా మీకు హెడేక్ అనేది కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్ ఎక్సర్సైజెస్, అంటే నెక్ తోటి చిన్ టక్ ఎక్సర్సైజెస్ అనేది చేయొచ్చు అనమాట. సో ప్రాపర్గా స్ట్రైట్గా కూర్చొని నెక్ స్ట్రైట్గా పెట్టుకొని ఈ చిన్ తీసుకొచ్చి మన థ్రోట్కి ఆనేలా అటాచ్ చేయాలన్నమాట. ఇట్లా కూర్చొని దెన్ బ్యాక్. ఇది సెకండ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మన హెడ్ అనేది షోల్డర్కి టచ్ అయ్యేటట్టు చేయాలన్నమాట. దీన్ని సైడ్ ఫ్లెక్షన్ ఆఫ్ నెక్ అని అంటారు. సో ఇట్లా న్యూట్రల్గా కూర్చొని 2 షోల్డర్స్ ఈక్వల్గా పెట్టేసి ఆ తర్వాత ఇటు సైడ్